పుష్ప 2 రిలీజ్కు టైం దగ్గర పడుతున్న కొద్దీ సంచలనాలకు మారు పేరుగా మారుతోంది. ముఖ్యంగా పుష్పరాజ్కు ఉన్న బ్రాండ్ను కంప్లీట్గా క్యాష్ చేసుకునేందుకు మైత్రి మూవీ మేకర్స్ కొత్త దారిలో వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పుష్ప 2పై రికార్డు స్థాయిలో బ్రాండింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ను వేలం వేయబోతున్నారట. డిసెంబర్ 5న పుష్ప 2 చూడాలనుకుంటున్నారు ఐకాన్ ఫ్యాన్స్. టైం దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ హార్ట్ బీట్ పెరుగుతోంది. ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై పుష్పరాజును చూస్తామా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సీక్వెల్ 12,000 నుంచి 14,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. అయినా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ కు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అందుకే మైత్రి మూవీ మేకర్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ ను వేలం వేయాలనుకుంటుందట. ఈ వేలంలో ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి ఆ టికెట్ ఇస్తారట. 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్ లో మొదటి టికెట్ వేలం ద్వారా విక్రయించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఇలా వేలం ద్వారా టికెట్ కొనుగోలు చేసిన వారి వివరాలను ఆన్లైన్ లో వెల్లడించనున్నారట. ఇదే నిజమైతే మాత్రం పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎవరూ ఊహించినంతగా ఉంటాయి. అయితే ఈ విషయంపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పుష్ప 2 నుంచి 3వ సింగిల్ రిలీజ్ కు సుకుమార్ రెడీ అవుతున్నాడు. మరో 2-3 రోజుల్లో పుష్ప సీక్వెల్స్ లోని స్పెషల్ సాంగ్ డీటెయిల్స్ రివీల్ అవుతాయట. శ్రీలీల స్టెప్స్ వేసిన సాంగ్ కోసం పుష్ప ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో సమంత కనిపించిన అంటావా సాంగ్ పెద్ద ఎత్తున సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు సీక్వెల్ లోని స్పెషల్ సాంగ్ పై అంతకు మించిన అంచనాలు ఉన్నాయి.